దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానానికి ఈరోజు 2025 సంవత్సరము డిసెంబర్ నెల 17వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 23వ సంకీర్తనం మొదటి వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభునామమున శుభములు దీవెనలు కలుగునుగాక. వాక్యాన్ని మనము ధ్యానించుకునేటప్పుడు శ్రద్ధతో శుద్ధ హృదయముతో మనము దేవుని యందు నమ్మకము విశ్వాసముతో దేవుని యందు భయభక్తులు కలిగి మనము వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 23:1. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్యము యెహోవా దేవుడు తనకు కాపరి, పచ్చిక గల చోట నన్ను పరుండ చేస్తాడు. దేవుడు నాకేమీ లేమి కలుగదు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తాడు అని కీర్తనాకారుడు కీర్తించుతున్న కీర్తనను మనము ధ్యానించుకుంటున్నాము. దేవుడే రాజు అనే భావన కీర్తనకారుడు నేటి ధ్యానవాక్యములో వెలిబుచ్చుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవానికి రాజులే ప్రజలకు కాపరులు. ప్రజల సంరక్షణే పాలకుల ధ్యేయం. పాలకుల ధ్యేయం ఏంటంటే ప్రజలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయటమే. నేనే నా గొర్రెలను మేపెదను, పరుండబెట్టెదను, తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వస్తాను, గాయపడిన దానికి కట్టు కడతాను, దుర్బలముగా ఉన్న దాన్ని బలపరుస్తాను అని యెహెజ్కేలు గ్రంథము 34, 15, 16 వచనములలో ప్రభువు యెహోవా వినిపించుచున్నటువంటి వాక్యాన్ని మనం వింటున్నాము. యెహోవా దేవుడు అంత మంచివాడని, ఆయన ప్రజలను ఎంతగానో కాపాడుతుంటాడని కీర్తనకారుడు దేవుణ్ణి ఏమంటున్నాడు? దేవుడు నా కాపరి అని బోధిస్తున్నాడు. కాపరి అంటే మందను కాచేవాడని, మందను మేపేవాడని, మందను నడిపించేవాడని, మందను విడిపించేవాడని కూడా ఉంటుంది. ఎందుకంటే గొర్రెలు మేతలు మేస్తూ 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 అనవసరంగా ఒక ముళ్ళ చెట్లలోనూ లేకుంటే కంచెగా వేసినటువంటి తీగల సందుల్లోనూ ఇరుక్కుపోతాయి. అంటే ప్రతి మానవుడు కూడా ఏదో ఒక రకంగా అపవాది క్రియలకు లోనైపోయి చిక్కులో పడిపోతాడు. అది దేవుడు విడిపిస్తాడు. అలాగే ఇక్కడ ఆయన నడిపించేవాడని, విడిపించేవాడని, గమ్యం చేర్చేవాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఆహారము, నీరు, నడిపింపు, కాపుదల ప్రజలకు వీటిని ఇచ్చి దేవుడు తన ప్రజలకు కాపరిగా ఉండడం నేటి ధ్యానవాక్యములో కీర్తనకారుడు కీర్తిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందువలననే కీర్తనకారుడు తనకు యెహోవా దేవుడు కాపరిగా ఉంటే తనకు ఏమాత్రము లేమి కలుగుదని అంటున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపిస్తాడని కీర్తనకారుడు నిస్సందేహంగా పలుకుతున్నాడు ఆ మాటలు. అంటే కీర్తనకారుని ఉద్దేశం శాంతి జలాల చెంతకు నడిపించే దేవుడు
నేను నడవలేకపోతే ఆయనే నన్ను మోసుకుపోతాడని దావీదు పూర్తి నమ్మకంతో మాట్లాడుతున్నటువంటి మాటలు. మనము కూడా ఎవరైనా ఏదైనా బాధలలో ఉండి నడిపింపు చెయ్యలేనటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళకు కూడా ఆయన దేవుడు నడిపిస్తాడు. ఇప్పుడు మరి దావీదు గారు అంటున్నారు కదా, నేను నడవలేకపోతే ఆయనే నన్ను మోసుకుపోతాడని. ఆ నమ్మకం ప్రతి ఒక్కరికి ఉన్నదా? నడవలేనటువంటి పరిస్థితుల్లో, ఎంతో కాలం నుంచి నడవలేనటువంటి ప్రతి దెబ్బతిన్న మానవుడు, కాళ్ళు దెబ్బతిన్నటువంటి మానవుడు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంటే కీర్తనాకారుడు అంటున్నట్టు ఆయనే నన్ను మోసుకుపోతాడు అని దావీదు పూర్తి నమ్మకంతో మాట్లాడుతున్నటువంటి మాటలు. దేవుడు మనకి ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, భద్రతను, కాపుదలను, క్షేమాన్ని ఆయనదే అని పూర్తి విశ్వాసంతో నమ్మి హృదయపూర్తిగా విశ్వాసంతో దేవుని ప్రార్థించాలి. అప్పుడు మనలో ఉన్నటువంటి బాధలు, బలహీనతలు అన్నీ దేవుడే మనకి భద్రపరుస్తాడు. ఈ బాధలు, బంధకాలు వీటన్నిటి నుంచి విడిపించి మనల్ని భద్రం చేస్తాడు దేవుడు. ఆ విశ్వాసం ప్రతి ఒక్కరూ మనం కలిగి ఉండాలి. భద్రత అనేది దేవుని నుంచి వచ్చే ఒక గొప్ప తలాంతు. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎప్పుడు ఇస్తాడంటే మనము విశ్వాసముతో, భయభక్తులు కలిగి దేవుని యందు పూర్తి నమ్మకము, విశ్వాసముతో కానీ మనం ఉంటే మనకు తప్పకుండా అలాంటి భద్రత మనకి అనుగ్రహించబడుతుంది. మనం క్షేమంగా ఉంటాము. అందుకని మనము విశ్వాసముతో దేవుణ్ణి నమ్మి హృదయపూర్తిగా మనము దేవునికి ప్రార్థనలు చేయాలి. ప్రార్థన అనేది ఒక ఆయుధం కదా, దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఆ ఆయుధం ఎలాంటిది అంటే నమ్మకంతోనూ, విశ్వాసముతోనూ, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి నమ్మకము మనలో ఉంటే మనల్ని దేవుడు ప్రతి విషయంలోనూ క్షేమమైనటువంటి మార్గంలో మనల్ని నడిపించి మనకేం చేస్తాడు? పరలోక ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు నాయన. తండ్రి, నీ దివ్యమైనటువంటి వాక్యాన్ని మేము దేవా నిత్యం ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. ప్రభా, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా నాయన. కీర్తనకారుడు చెప్పినట్లుగా తండ్రి, నమ్మి మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఆయనే నన్ను నడిపించే దేవుడు అన్నటువంటి కీర్తనకారుని యొక్క మాటలను దేవా మేము వింటున్నాము తండ్రి, ధ్యానించుకుంటున్నాము. కనుక ప్రభువా, మాకు మంచి ఆరోగ్యము, భద్రత, క్షేమాన్ని మాకు అనుగ్రహించి మేము ఎల్లప్పుడూ నీ యందు భయభక్తులు కలిగి మేము జీవించుతూ నీకు ప్రార్థనలు చేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.